నిన్న వెనుజులాలో జరిగినటువంటి 2 జంట భూకంపాల్లో 50,000 మంది శిథిలాల కింద ఇరుక్కున్నారట. అఫీషియల్‌గా 980 మంది చనిపోయారు అని వెనుజులా అధికారులు లెక్కలు చెప్తున్నప్పటికీ కూడా, మళ్ళా వాళ్ళే చెప్తున్నారు 50,000 మంది శిథిలాల కింద ఇరుక్కున్నారు అనేటువంటిది. ఈ 50,000 మందిలో ఎంతమంది శిథిలాల నుంచి బయటికి రాగలుగుతారు? ఎంతమంది బయటకు తీయగలుగుతారు? ఇంకా ఎంతమంది చనిపోయి ఉంటారు అనేది ఇక్కడ అంచనా వేసుకుంటే భయమేస్తుంది. వేలాది మంది చనిపోయి ఉంటారు పక్కాగా. అంటే ఎంత పెద్ద భూకంపమో చూడండి. ఒకటి రిక్టర్ స్కేల్ మీద 7.5, ఇంకోటి 7.2. ఒక భారీ భూకంపాలు. పేక మేడలాగా కూలిపోయే భవనాలన్నీ కూడా. వితిన్ సెకండ్స్ చాలా పెద్ద భూకంపం. లాటిన్ అమెరికాలో ఈ మధ్య కాలంలో మనం విని ఎరగని భూకంపం. ఒక టైంలో అసలు ఈ భూకంప సునామీ వస్తుంది. ఎందుకంటే 3 ఖండాల్లో 3 ప్రాంతాల్లో ఒకే టైంలో, అంటే కొద్దిగా అటు ఇటుగా, ఒకే టైం అంటే ఒకే రోజు, కొద్దిగా సమయం అటు ఇటుగా భూకంపాలు రావటం, అందులో వెనుజులాలో 2 సార్లు భూకంపాలు రావటం. అసలు ఏం జరుగుతుంది ఈ ప్రపంచంలో అని భయాందోళన. మళ్ళీ ఒక భూకంపానికి మరో భూకంపానికి సంబంధం లేదట. మరి సైంటిస్టులు చెప్తాం, జపాన్లో వచ్చిన భూకంపానికి, కాలిఫోర్నియాలో వచ్చిన భూకంపానికి, ఈ వెనుజులాలో వచ్చిన భూకంపానికి సంబంధం లేదట. వెనుజులాలో 2 భూకంపాలు. మళ్ళీ వెనుజులా మాత్రం అత్రాకూతరం అయిపోయింది. మరి ఎంతమంది చావులు చివరికి తేలతాయో చూడాలి. థ్యాంక్ యూ. Please do like, share and subscribe this channel.